అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు రైల్వే జాబ్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10th అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ అందరికీ భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదా రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ నందు ఖాళీగా గల 4660 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ మరియు టీఎస్ అభ్యర్థులు అప్లై చేసుకునే మరో మంచి అవకాశం. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 2024 సంబంధించినటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే ఆర్పిఎఫ్ శాఖ నుండి మొత్తం 4660 కానిస్టేబుల్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. కానిస్టేబుల్ 4208 పోస్టులు, సబ్ ఇన్స్పెక్టర్ 452 పోస్టులు, ఇక మొత్తం పోస్టులు 4660 పోస్టులు. దీని యొక్క అర్హతలు చూసుకున్నట్లయితే వయోపరిమితి రైల్వే రిక్రూట్మెంట్ 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు 10వ తరగతి నందు ఉన్నటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న తేదీని మాత్రమే దరఖాస్తు చేయబో ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయబో అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు కానిస్టేబుల్కి 10వ తరగతి ఉత్తీర్ణత మరియు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎస్ఐ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఎంపిక విధానం నోటిఫికేషన్ నందు గల ఆఫీసర్ తదితర ఉద్యోగాల ఎంపిక 3 దశల్లో ఉంటుంది. ఇక ఫస్ట్ వన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక అప్లై విధానం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ నుండి లేదా అప్లికేషన్ ఫారం అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధంగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లికేషన్ పత్రంను నింపిన తర్వాత సమర్పించబోయే ముందు 1-2 సార్లు సరిచూసుకొని భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ తీసుకుంటే మంచిది. దరఖాస్తు ఫీజు రైల్వే నోటిఫికేషన్కు దరఖాస్తు చేయబో అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుములు వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. జనరల్ ఓబీసీ అభ్యర్థులు 500 రూపాయలు, మిగతా అభ్యర్థులకు 250 రూపాయలు. దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ ఏప్రిల్ 15, 2024. దరఖాస్తు చేయుటకు చివరి తేదీ ఏప్రిల్ 30, 2024. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.